దోస్తీ అయిపోయింది కదా. అసదుద్దీన్ గెలవాలి హైదరాబాద్. అది కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేసింది. రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేసినారు. నేను ఒక యోద్ధ. మా కమాండర్ ఏం చెప్తారు, మా కెప్టెన్ ఏం చెప్తారు, అదే డెలివర్ చేస్తాం. అది మా పర్సనల్ ఫైట్ అసదుద్దీన్తో ఉంటుంది ఎప్పుడు. కానీ పార్టీ చెప్పింది అసదుద్దీన్ గెలవాలి. మా ఫైట్ కంటిన్యూ చేస్తాం, అతనికి గెలిపిస్తాం. సో పార్టీ స్పష్టంగా చెప్పిందా? మీ పర్సనల్గా అయితే ఎప్పటి నుండో ఫైట్ చేస్తున్నారు, ఆ బోగస్ ఓటర్ విషయంలో కూడా ఫైట్ చేస్తున్నారు. పార్టీ ఏం చెప్పింది? పార్టీ ఏం చెప్పింది అంటే ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్కి నువ్వు కొట్లాడు, మేము మీతో ఉంటాం 100%. కానీ ఇప్పుడు ఎంఐఎంకి దోస్తీ అయిపోయింది, అసదుద్దీన్కి గెలిపి. సో మాధవీలత వరుసగా ఇప్పుడు ప్రచారం చేస్తుంది, వైరల్గా మారుతుంది. ఒకవైపు వై కేటగిరీ సెక్యూరిటీ కూడా కేంద్రం ఇచ్చింది, మరోవైపు మోడీ కూడా ఆమెకు ప్రశంసలు ఇచ్చారు. సో ఆమె ప్రచార శైలి చూస్తుంటే బీజేపీ గెలిచే అవకాశం ఉందా? ఏం చెప్తారు? బీజేపీ తప్పకుండా గెలిచేది. ఒకవేళ మాధవీలత 3 months ముందు నాకు కలిసేది, అప్పుడు నేను ఆ ప్రూఫ్లు ఇచ్చేది, అది తీసుకొని ఢిల్లీలో కూర్చుంటుంది. అప్పుడు ఆ మొత్తం అమిత్ షాకి ఇస్తే ఆ ఓట్లు డిలీట్ అవుతాయి. అసదుద్దీన్కి ఓడగొట్టాలి అంటే 6,64,000 ఓట్లు నేను ప్రూఫ్లతో ఇచ్చిన. అది మ్యాండేటరీ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి, అది తీయాలి, తప్పదు, అది మన సిస్టమ్. సో ఆ సిస్టంలో మాధవీలత నాతో కలవలేదు కాబట్టి ఆ 6,64,000 ఓట్లు అట్లా ఉన్నాయి కాబట్టి మాధవీలత ఎంత బాగు చేయని పాపం ఓడిపోతుంది.